తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు నెల్లూరులో ఏంటి మన నెల్లూరు పెద్దారెడ్డి అయినా వెళ్ళగానే ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు రిసీవింగ్ ఎలా ఉంటుంది నెల్లూరుకి వెళ్ళగానే? నెల్లూరులో చాలా పాజిటివ్. నెల్లూరు ఏంటి అన్ని ఊర్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. నెల్లూరు అనేటప్పటికి ఫ్రెండ్స్ మీరు అనేది ఫ్రెండ్స్ లో అరే మనోడు అది 100% ఉంటుంది. నాకు ఎక్కడో తెలియకుండా ఇండస్ట్రీలో సగం మంది నా పేరే నెల్లూరు సుదర్శన్. ఓకే, ఇంకో సుదర్శన్ ఉన్నారు కదా, అవును, గుండు సుదర్శన్. గుండు సుదర్శన్ అంటారు కదా. నాకు ఎక్కడో తెలియకుండా కొంచెం సీనియర్ ఆర్టిస్టులు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు స్టార్టింగ్ లో. అవును, కొంత కన్ఫ్యూజ్ సుదర్శన్ అని కొట్టేసరికి ఆయన వస్తారని. అదేగాక ఇప్పుడు నాకు ఇంకో టార్చర్ ఏంటంటే ఇంకో సుదర్శన్ ఉన్నాడంట. ఇంకో బెంగాలీయో మరాఠీయో ఎవరో. బుక్ మై షోలో పాపం ఫోటో పెడదామన్న ప్రతిసారి అతను వచ్చేస్తున్నాడు. ఎవరో పెద్ద ఆయన సుదర్శన్ కొట్టగానే ఆయన ఫోటో పడిపోతుంది. అందుకే సినిమా రిలీజ్ అంటే బుక్ మై షోలో పెడతారు కదా. అవును, నా ఫోటో వచ్చేటానికి ఆయన ఫోటో వచ్చేస్తుంటది. అది ఎట్ట మార్చాలో తెలియదు. నెల్లూరుకు పోయినప్పుడు కానీ నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు కానీ నా ఫ్రెండ్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. అక్కడ సునీల్ అని ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంటాడు నా ఫ్రెండ్. నా ప్రతి సినిమాకి బ్యానర్లు కానీ ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతున్నా సరే నాకు తెలిసిన ప్రొడ్యూసర్లు హీరోలు ఫస్ట్ ఒక ప్రీమియర్ షోకి టికెట్లు అన్నీ నాకు ఇచ్చేస్తారు. ఒక 600 టికెట్లు అలా ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, కాలేజీ వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియా వాళ్ళు. నెల్లూరు వరకు ఒక షో ఆల్మోస్ట్ నేను యాక్ట్ చేసి రిలీజ్ అయిన సినిమాల్లో ఒక 50% సినిమాలు నాకు ఇస్తారు. సామజవరం కానీ రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు కానీ అవన్నీ నేను ఫ్రెండ్స్ అందరికి ఇచ్చి ఒక షో వేస్తారు. అందరూ ఎంజాయ్ చేస్తారు. నెల్లూరు వరకు చేస్తుంటుంది. ఓకే, అంటే ఇక చిన్నప్పటి నుంచి మీ మీద ఎలాంటి స్ట్రెస్ పెట్టకుండా హ్యాపీగా చదువుకుంటే ఎంత వస్తే అంత చదువుకో, ఎంత ఉంటే నచ్చినట్లు ఉండని చెప్పిన అమ్మ నాన్న ఇప్పుడు మీరు పొజిషన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? మావాడు సెటిల్ అయిపోయాడు హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. మా గురించి ఫుల్ హ్యాపీ. నా విషయం కానీ మా బ్రదర్ విషయం కానీ ముఖ్యంగా నా విషయంలో వాళ్ళు ముగ్గురు హ్యాపీ. ఎందుకంటే ఎవరు వచ్చినా సరే మీ అబ్బాయి ఎక్కడ, చిన్న అబ్బాయి ఎక్కడ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇంకా లోపలికి వెళ్తే పెద్దవాళ్ళకి ఇంకా అయ్యేది లేదు, హీరోనే. సినిమా ఇండస్ట్రీలో ఏం పని చేస్తున్నా ఐడి ఆ సినిమా హీరో ఐడి ఆ టైప్లో ఉంటారు. పాపం వాళ్ళకి ఇంకో టార్చర్ ఏంటంటే మన సినిమా న్యూస్లు ఇంకో రకంగా వెళ్తుంటాయి. రీల్స్లో సినిమాకి ₹1 ఇస్తారంటగా. నువ్వు మాకు చెప్పట్లేవే వాళ్ళు. మా ఇంట్లో వాళ్ళకి ఏముండదు డౌట్లు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు మా నాన్న ఇదని. సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా సంపాదిస్తుంటారు, నీకు తెలియదు. ఇక్కడ కష్టాలు తెలియదు కదా, మా పేరెంట్స్కి తెలుసు ఇక్కడ ప్రాబ్లమ్స్. ఒక సినిమా వస్తే ఎంత వస్తుంది, ఆ సినిమా తర్వాత గ్యాప్ వస్తే 4 నెలలు 5 నెలలు గ్యాప్ ఉంటారు. ఈ పరిస్థితులన్నీ మా బ్రదర్కి, ఫాదర్కి, మదర్కి తెలుసు. మొన్న పండగకి వెళ్ళినప్పుడు కూడా ఎవరో అంటున్నారు వాడికి ఏమో బీభత్సంగా సంపాదిస్తున్నారు వాళ్ళు, మామూలుగా కాదు అసలుకి సినిమా ఇండస్ట్రీలో కోట్లు. ఓకే, అదొకటి ప్రాబ్లం తప్ప మిగతా అంతా హ్యాపీ ఇంట్లో. ఆఖరికి సుమా ప్రోగ్రామ్ ఉంటుంది కదా, క్యాస్ట్ ప్రోగ్రామ్ సుమా గారిది. దాంట్లో నేను ఒక 5-6 సార్లు వెళ్ళా. పోయిన ప్రతిసారి ఒక 70 లక్షలు 80 లక్షలు గెలుచుకున్నాను నేను తీసుకోగానే. సుదర్శన్ చెప్పు ఇప్పుడు ఈ 70 లక్షలతో ఏం చేస్తావు నువ్వు అంటే, నేను అక్కడ ఏదో సరదాగా ఫ్లాట్ కొంటున్నాం అవి కొంటున్నాం అని చెప్పా. ఇంకంతే. చాలామందికి పాపం తెలియదు కదా, ఊర్లలో ఉండే వాళ్ళకి కొంతమందికి నిజంగానే డబ్బులేమో అంటారు. ఇప్పుడు 5 సార్లు పోయాడు, దగ్గర 3.5 కోట్లు 4 కోట్లు దాకా ఏం చేశాడు, ఇంకా అలా ఉంటుంది. ఓకే, అంటే హే భగవాన్ విషయానికి వస్తే ఏంటి ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోల్చుకుంటే ఎలా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్? ఇది యాక్చువల్గా ఒక డిఫరెంట్ బిజినెస్ పరిస్థితులు, రియల్ స్టోరీ లాంటిది. హీరో పక్కన సపోర్ట్ చేస్తూ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్, ఫుల్ ఎంటర్టైనరు. హీరో బాధల్లోనూ, టెన్షన్లోనూ, హ్యాపీలో అన్నిట్లో ఒక పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, అన్నిటికీ ఈడు ఉంటాడు. అలాగా సుహాస్ పక్కన త్రూ అవుట్ ఫన్ క్యారెక్టర్. ఓకే, ఈ సినిమాలో సుహాస్ కూడా త్రూ అవుట్ ఫన్ క్యారెక్టర్. మనం మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాలో నేను కూడా కామెడీ చేశాను అని చెప్తే మీరు ఏంటి మరి నేను నరేష్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సినిమా వర్క్నే అంటే మనోడంటే నాతో పాటు క్యారెక్టర్లు కూడా చేశాడు. అంటే పేరు పెట్టి పిలవగలిగే అంత చనువు ఉంది కాబట్టి ఏదో సరదా జోకులు వేద్దాం లేని ఫిక్స్ అయ్యి నీ ఇష్టం ఏదైనా వేసి ఏముంది ఏమనుకుంటారు. మన సుహాస్ అయితే ఏమనుకోడు, మేము క్యాజువల్గా బయట ఇలాగే మాట్లాడుకుంటాం కాబట్టి. ఇక ఈ సినిమాలో నేను కామెడీ చేశానంటే మరి ఎవరు అన్నా నేను, అదేలేవయ్యా మన ఇద్దరం. అంటే ఈ సినిమాలో అంటే ఫాదర్ బిజినెస్ ఏంటంటే జనాలంతా మొన్న టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి
అసలు ఏం బిజినెస్ అని ఒక కాంటెస్ట్ కూడా పెట్టారు ఇప్పుడు. అవునవును. అసలు షాకింగ్గా ఉండబోతుందా బిజినెస్ ఏంటనేది. అసలుకి కొన్ని వేల మెసేజ్లు వచ్చాయి. ఇందాక వాళ్ళు మన టీం అంతా ఎతుకుతుంటే ఏందేందో గోటీలు బిజినెస్ అంటారు, ఆ బెగ్గర్స్ కాంట్రాక్ట్ బిజినెస్ అంటారు, సెప్టిక్ ట్యాంక్ అంటారు, చాలా పెడుతున్నారు. కానీ నాకు అనిపించింది ఎంతమంది పెడుతుంటే నిజంగానే ఎవరు కనుక్కోలేదంటే గ్రేటే. అదొక సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. ఇది ఏదైనా సరే అది రివీల్ చేయకపోవడమే బెటరు. ఒకసారి స్క్రీన్ మీదకి వచ్చి చూసిన తర్వాత ఆ 2 అవర్స్లో ఎంజాయ్ చేస్తారు, ఎమోషన్ అవుతారు, ఫీల్ అవుతారు. ఎక్కడో తెలియకుండా తండ్రి కొడుకుల బాండింగ్ బాగా ఎమోషనల్ అవుతారని నా ఫీలింగ్. అలాగే లేడీస్ కూడా. లేడీస్ అంటే స్ట్రాంగ్ ఉమెన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య రిలేషన్, ఆ బాండింగ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాలో. అంటే ఎలాంటి సినిమా ఇది? పూర్తి ఫన్నా సినిమా? కంప్లీట్ ఫన్, అవుట్ అండ్ అవుట్ ఫన్. ఒక మంచి ఎమోషన్, ఎక్కువసేపు ఎమోషన్ కాదు కానీ మంచి ఎమోషన్ ఎండింగ్. అంటే ఇప్పుడు మన సుహాస్ స్టేజ్ మీద చెప్తూ ఈ సినిమా నేను కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ విత్ కంటెంట్ అన్నాడు. అది పర్ఫెక్ట్ సినిమా. కంటెంట్ తీసుకొని దాంట్లో ఫన్ చేసుకుంటూ రావడం. అంటే హే భగవాన్ అనే టైటిల్ ఉంది సార్. ఈ టైటిల్ జస్టిఫికేషన్ మీకు ఏమైనా తెలుసా? 200%. అంటే ఇంక ఇది తప్ప ఇంకా వేరే టైటిల్ పెట్టలేరు ఈ సినిమాకి. ఓకే, సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా చూస్తే మామూలుగా మనకి సినిమాకి సంబంధం లేకుండా టైటిల్స్ పెడతాం. ఎందుకంటే ప్రతిసారి సినిమాలో నుంచి టైటిల్ రావాలంటే కష్టం కదా, ఇన్ని లక్షల వేల సినిమాల్లో. అలాగా ఈ సినిమాకి పర్ఫెక్ట్ టైటిల్ హే భగవాన్. సాధారణంగా అంటే కమెడియన్స్కి కథ మొత్తం చెప్తుంటారు, ఓన్లీ క్యారెక్టరైజేషన్ చెప్తుంటారు? మీకంటే మీ విషయానికి వస్తే కొంతమందికి కథ మొత్తం చెబుతారు, కొంతమందికి మాత్రమే వాళ్ళ క్యారెక్టర్స్ చెప్పి వదిలేస్తారని చెప్పేసి అంటారు. అవసరం ఉంటే కథ అంతా చెప్తారు. ఇప్పుడు హే భగవాన్ సినిమాలో నాకు కథ అంతా చెప్పాలి, అలాంటి క్యారెక్టర్. ఎందుకంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు ఉంటాను కదా, నాకు తెలుస్తాయి కదా ఎవరి క్యారెక్టర్ ఏంటి అని తెలుస్తాయి. ఇది నెక్స్ట్ చేసే చాలా సినిమాల్లో మనం ఎక్కడో ఒక ఫ్లాష్ బ్యాక్లో మనది ఒక క్యారెక్టర్ అనుకోండి, మనకి సినిమా అంతా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక డైరెక్టర్కి ఏమైపోద్ది అంటే కథ ఓకే, ఈ సినిమా స్టేజ్ మీదకి వచ్చే టయానికి 100 నేరేషన్లు అయిపోయి ఉంటాయి. సినిమా స్టార్ట్ అయ్యడానికి కూడా హీరోలకి, హీరోయిన్లకి, ఆ విలన్స్కి అన్నీ చెప్పుకుంటూ వస్తారు కాబట్టి అందరికి చెప్పడం కుదరదు. కాబట్టి మన పాత్రకు తగ్గట్టు ఇది ఒక 5 రోజుల క్యారెక్టర్, 10 రోజుల క్యారెక్టర్, నీది ఇది అన్నట్టు చెప్తారు. ఫుల్ లెంత్ అయితే మాత్రం కథ కంప్లీట్గా చెప్తారు. నేను సుదర్శన్ ఎప్పుడైనా ఓన్లీ యాక్టర్గానే చూడటమా, ఏమైనా డైరెక్షన్ కానీ ఏమైనా వేరే? ప్రస్తుతానికైతే యాక్టర్గానే చూస్తారు. దీంట్లోనే ఆ మార్పులు ఈ మార్పులు చేస్తే చాలా, అంతే. ఏమైనా బిజినెస్లు మొదలు పెట్టబోతున్నారు అంటే? మామూలుగా బిజినెస్లు కూడా చేస్తుంటారు కదా యాక్టర్స్. బిజినెస్లు ఇంట్రెస్టే కానీ ఇప్పుడున్న బిజినెస్లు అన్నీ ఏంటంటే ₹1 కోటి వేసేసి మళ్ళీ చిల్లర ఎరుకోవడం లాగే ఉన్నాయి. ఏ బిజినెస్లు బాగాలేవు అసలు. ఇప్పుడు ఏదైనా చేద్దామన్నా కూడా దానికి అమ్ముగా బ్యాంకులో డిపాజిట్ చేస్తే వచ్చే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. అంతే కదా, ఇప్పుడు ₹1 కోటి పెడితే కనీసం నెలకు ₹1,00,000 రావాలి కదా, లేవు. అదేదో గమ్ముగా అంత టెన్షన్ తీసుకునే బదులు బ్యాంకులో వేసి అదేదో ఇంట్రెస్ట్ తీసుకోవడం మేలేమో అనిపించే బిజినెస్లు ఉన్నాయి. కానీ బిజినెస్ నాకు ఇంట్రెస్ట్, ఏదో చెయ్యాలి. ఓకే, హెవీ ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఏ బిజినెస్ చేద్దామని అసలు? అంటే మామూలుగా మోటార్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉంది, కానీ దానికి నేను సెట్ గాను. ఇప్పుడున్న దానికి సెట్ గాను, దానికి 100% వర్క్ చేయాలి. ఫీల్డ్ కూడా అందరికి కలిసి రాదు, మళ్ళీ ఇనుము కలిసి రావాలంటారు. రెస్టారెంట్స్ బిజినెస్ కానీ, ఈ రెస్టారెంట్ అంటే కంప్లీట్ రెస్టారెంట్, లేదంటే ఫుడ్ కోర్ట్లు కానీ ఏదైనా ట్రై చేయాలి ఫ్యూచర్లో. సినిమా ఇండస్ట్రీలో కూడా క్యారవాన్లు, డబ్బింగ్ స్టూడియోలు అయ్యి అనుకున్నాను, కానీ అప్పుడు స్టార్టింగ్లో ఏదో ఒకటి మనం ఇక్కడే ఉంటున్నాం కదా అని అన్నీ హెడ్ఏకే.